హలో ఆల్. ఏంటి సడన్గా యూఎస్ఏ ఫ్లాగ్ వచ్చింది అనుకుంటున్నారా? దిస్ వీడియో ఈజ్ ఆల్ అబౌట్ 4th జూలై యూఎస్లో జరిగిన ఇండిపెండెన్స్ డే గురించి అనమాట. ఈ డ్రోన్ ఏంటి, ఇది ఎక్కడో చూసినట్టుంది అనుకుంటున్నారా? ఈ డ్రోన్స్ మనం యూజువల్గా మ్యారేజెస్లో ఫొటోస్ తీయడానికి చాలా హై ఎండ్ బడ్జెట్ అయితే ఇది వాడుతూ ఉంటారు కదా. అలాగే వేరే డ్రోన్ కూడా ఉంటుందన్నమాట. డ్రోన్ లైట్ షోకి యూజ్ చేస్తారు. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది చూసారా, అలాంటి డ్రోన్తోనే మేము ఇక్కడ షో చేస్తున్నారంటే వచ్చాము, ఏరియల్ డ్రోన్ షో. సో దీనికి వచ్చేసేసి దే నీడ్ లైట్స్, జీపీఎస్, సెన్సార్ ప్లస్ బ్యాటరీస్ ఉంటుంది అనమాట. దీంతో చాలా విజువల్ స్టోరీస్ చేస్తూ ఉంటారు యూనో ఒక సాఫ్ట్వేర్ యూజ్ చేసి. ఇక్కడ చూసారా పైకి అన్నీ ఎగురుతున్నాయి. సో ఇదే అనమాట డ్రోన్స్ అన్నీ కలిపి ఇక్కడ షో చేస్తున్నారు. యూజువల్గా జూలై 4th ఫైర్ క్రాకర్స్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీగా డ్రోన్ షో పెట్టారనమాట. హియర్ యూ కెన్ సీ హియర్ యుఎస్కి సంబంధించిన ఒక మెయిన్ ఫ్యూ సింబల్స్ని ఇట్లా విజువల్ స్టోరీలా రిప్రజెంట్ చేశారు. ఇలాంటి లైట్ షోకి మినిమం 200 డ్రోన్స్ నుంచి 500 వరకు వాడుతూ ఉంటారు. ప్రాబ్లీ ఇవి కూడా అన్నీ ఉంటాయి. యూ కెన్ సీ నైస్ క్రియేషన్, మారుతూ ఉన్నాయి ఒక్కొక్క ఇమేజ్.
ఇస్ ద షో? నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. సో, అలా డ్రోన్స్ అన్నీ నీట్‌గా కిందకొచ్చేసి దాని ప్లేస్‌లో అవి అలైన్ అయిపోయినాయి. సో, దిస్ ఈజ్ ఓవరాల్ 12 మినిట్స్ షో అనమాట. సో, శాన్ పాబ్లో అనే సిటీ కాలిఫోర్నియాలో జరిగింది. ఆ ప్లేస్‌లో ఇది ఫస్ట్ డ్రోన్ షో. క్రాకర్స్ లేకుండా ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా చేశారు. ఐ లవ్డ్ ఇట్. మీకు కూడా నచ్చినట్లయితే, మీకు కూడా మంచిగా చూపించాననిపిస్తే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్. So I hope you loved this video. Let me know by commenting under this video.